గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అని భారత గోసేవ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి మరియు బృందం డిమాండ్ చేశారు. దేశంలో గోవులు అన్యాక్రాంతం అవుతున్నాయని అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 14 రాష్ట్రాల్లో 180 రోజులుగా 4900 కిలోమీటర్లు గోరక్ష మహాపాదయాత్ర నిర్వహించారు. మహాపాదయాత్ర ముగింపు అనంతరం సైదాబాద్ కాలనీలో పెద్ద ఎత్తున డప్పు వాయిద్యాలతో బీజేపీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. హిందూ మతం అనేది ఇది ఒక జీవన విధానం నేర్పించే ఈ జీవన విధానాన్ని మనం హిందువుగా పుట్టడం నిజంగా మన అదృష్టం. మనం ఏ మతాలను కించపరచం, అన్ని మతాలను గౌరవిస్తాం, కానీ మన మతాన్ని మనం ఎక్కడ తక్కువ చేసుకోదని ఈ సందర్భంగా తెలియ. ఎందుకంటే నా దేశం కరుణాంతరంగా, నా దేశం భగవద్గీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా లిక్విడ్ తయారు చేసి చాలా తక్కువ ఖర్చుతో ఒక రాకెట్ లాంచ్ చేయడం జరిగింది. అమెరికా లాంటి దేశాలు మన దేశీయ ఆవులతో 10 నిమిషాలు హగ్ చేసుకున్నట్టయితే మనలో ఉన్న అన్ని మానసిక రుగ్మతలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాంటి ఆవు ప్రపంచంలో మానవునికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోమాత. ఈ గోమాత బాగుంటే మనందరం బాగుంటాం. మీరు సంపాదించిన డబ్బు దేవాయ గోబ్రాహ్మణితాయ జగద్గీతాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యం. నేను యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి విశ్రాంత ప్రధానార్చకులను. ఈరోజు బాలకృష్ణ గారు ఈ గోయాత్ర కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సాహసమైనటువంటి యాత్ర చేశారు. వారు మన దేశ రక్షణ, మన సనాతన ధర్మ రక్షణ గురించి ఎంతో పాటుపడి గోవులను కాపాడుకునే ఉద్దేశంతో వారు మన యొక్క దేశంలో భక్తులందరూ కూడా కళ్ళు తెరవాలని, ఇటువంటి సంస్కారమైన పనులు మన ఎప్పటికి కూడా దేశ పాదయాత్ర